Hello friends, welcome to my channel We Do For You. ఈ వీడియోలో మనం పర్సంటేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. పర్సంటేజ్ని అర్థం చేసుకోవడం మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్కూల్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మనం పోయే వరకు డైలీ మనం ఏదో ఒక విధంగా పర్సంటేజ్తో డీల్ చేస్తూ ఉంటాం. స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుండి 10th క్లాస్ అయ్యే వరకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి డిస్కషన్. స్కూల్స్ ఏమో మాకు ఇంత పాసింగ్ పర్సంటేజ్ ఉంది, అంత పాసింగ్ పర్సంటేజ్ ఉంది అనేసి పాంప్లెట్లు, అడ్వర్టైజ్మెంట్స్ మీకు తెలిసిందే. ఇంకా రిమైనింగ్ ఇంటర్ జాయిన్ అవుతాం, ఎంసెట్ రాస్తాం. ఎంసెట్లో ఇంటర్ మార్క్స్ ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంది. బీటెక్ ఆర్ డిగ్రీలో జాయిన్ అవుతాం, ప్రిన్సిపల్ సార్ వచ్చి 75% అటెండెన్స్ ఉండాలి అంటారు. ప్లేస్మెంట్స్ అటెండ్ అవ్వడానికి మినిమం 70% కావాలంటారు. ప్లేస్మెంట్స్లో ఏమైనా ప్రైవేట్ జాబ్ వచ్చిందనుకోండి, మీ బేసిక్ సాలరీ 25,000, హెచ్ఆర్ఏ 12%, స్పెషల్ అలవెన్స్ 40% అని, వేరియబుల్ బి 25% అని, 6 lakhs పర్ యానం నీ శాలరీ అని అంటాడు. మనమేమో 6 lakhs అంటే నెలకి 50,000 వస్తుంది అని సంబరపడి జాయిన్ అవుతాం. జాయిన్ అయ్యాక ఫస్ట్ మంత్ శాలరీ 40,000 కూడా రాదు. ఏంట్రా 40,000 రాలేదని చూస్తే 12% పిఎఫ్ అని, 6% గ్రాట్యుటీ అనేసి, 20% ట్యాక్స్ అనేసి కట్ చేస్తాడు. అప్పుడు తెలిసొస్తాయి ఓకే ఈ పర్సంటేజ్లు కూడా అప్పుడు మనకు తెలుస్తాయి. అదే గవర్నమెంట్ జాబ్ అనుకోండి, ఎన్పిఎస్ ఎంత పర్సెంటేజు, మనం ఏ సిటీలో పనిచేసే దాన్ని బట్టి మనకు హెచ్ఆర్ఏ ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 8%, 16%, 24%. హైక్స్ అప్పుడు, ప్రమోషన్స్ అప్పుడు, లేకుంటే జాబ్ జంప్ చేసేటప్పుడు ఎంత పర్సెంటేజ్ అడగాలి, మనకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు. శాలరీ బాగా పెరిగింది అనుకోండి, ట్యాక్స్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది, దానిపైన సెస్ పర్సెంటేజ్ పెరుగుతుంది, దానిపైన సర్చార్జ్ పెరుగుతుంది. ఈ పర్సెంటేజ్ గురించి మనం తెలుసుకోవాలి. బాగా మనీ సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి, స్టాక్ మార్కెటా, రియల్ ఎస్టేటా. ఓకే, ఇన్వెస్ట్ చేసాం, ఎంత పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి, బ్రోకరేజ్ ఇవ్వాలి. మనం బయటికి వెళ్ళి ఏమైనా కొన్నాం అనుకోండి, ప్రైస్ ఏమో 1000 రూపీస్ అంటాడు, బిల్ చూస్తే అందులో 1180 ఉంటుంది. ఏం రా ఇదే అంటే 18% జిఎస్టీ సార్ అంటాడు. గోల్డ్ షాప్కి వెళ్తాం, అక్కడేమో వేస్టేజ్ 20% అంటాడు, జిఎస్టీ 3% అంటాడు. ఇల్లు కొన్నాం అనుకోండి, హోమ్ లోన్, ఏ బ్యాంకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది. ఈ విధంగా మనం లైఫ్లో చేసే ప్రతి పనిలోనూ పర్సంటేజ్ అనేది ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి పర్సంటేజెస్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, రియల్ టైంలో కూడా పర్సంటేజెస్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ పర్సంటేజెస్. మనం ఆల్రెడీ మల్టిప్లికేషన్స్ క్విక్గా చేయడం ఎలా, డివిజిబిలిటీ రూల్స్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం పైన ఆల్రెడీ వీడియోస్ చేశాం. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఇక్కడ ఇన్ఫో కార్డ్స్లో పెడతాను, చూడండి. పర్సంటేజెస్ చాలా ఆప్టిట్యూడ్ చాప్టర్స్లో వస్తాయి. 1 నెంబర్ సిస్టమ్, 2 పర్సంటేజెస్, 3 సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్సర్స్ అండ్ అలిగేషన్స్, పార్ట్నర్షిప్స్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ విధంగా చాలా చాప్టర్స్లో పర్సంటేజ్ని మనం వాడుతూ ఉంటాం. కాబట్టి పర్సంటేజెస్ చాలా బాగా నేర్చుకోవాలి. ఓకే, పర్సంటేజ్ అంటే ఏంటి? పర్ సెంట్. సెంట్ అంటే ఇట్స్ అ ఫ్రెంచ్ వర్డ్. సెంట్ అంటే 100. పర్సెంట్ అంటే ఫర్ ఎవ్రీ 100. ఫర్ ఎవ్రీ 100 అంటే 100కి ఎంత, 100కి ఎన్ని అని అర్థం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపీస్కి 20 చాక్లెట్స్ వచ్చాయనుకుందాం. మరి 100 రూపీస్కి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? అంటే 40 మార్క్స్కి మీకు 20 మార్క్స్ వస్తే ఎంత పర్సంటేజ్? అంటే 100 రూపీస్కి 50 చాక్లెట్స్ వచ్చాయనుకుందాం. అంటే 100 మార్క్స్కి మీకు 50 మార్క్స్ వస్తాయి. సో 50 ఈజ్ ద పర్సంటేజ్ అంట. అంటే పర్ 100 హౌ మెనీ మార్క్స్? 50 మార్క్స్. సో 50%. ఇక్కడ గమనిస్తే యాక్చువల్గా ఉన్నది ఇక్కడ 40 మార్క్స్ ఆర్ 40 రూపీస్. బట్ మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం ఏమని, 100కి ఎన్ని. సో పర్సంటేజెస్ అంటేనే ఒక విజువలైజేషన్, ఒక కంపారిజన్. సో పర్సంటేజెస్ ఇస్ ద బిగ్గెస్ట్ కంపారిజన్ టూల్. పర్సంటేజెస్ యొక్క వన్ ఆఫ్ ది ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఈజ్ కంపారిజన్. సో దేన్నైనా మనం పర్సంటేజ్లో చెప్తే కనుక చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా చెప్పాను అనుకోండి, మీకు షేర్ మార్కెట్ గురించి ఏమైనా ఐడియా ఉంటే, ఇన్ఫోసిస్ షేర్ ప్రైజు 300 రూపీస్ పెరిగింది అన్నాను. అదే టెక్ మహీంద్రా షేరు 200 రూపీస్ పెరిగింది అన్నాను. ఏ షేర్ ఎక్కువ పెరిగిందో కేవలం ఈ డేటా యూస్ చేసి చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే
కరెంట్ ప్రైస్ ఎంత ఉందో తెలియదు మనకి. అంటే ఏ ప్రైస్ నుంచి 300 పెరిగిందో తెలియదు, ఏ ప్రైస్ నుంచి 200 పెరిగిందో తెలియదు. అది తెలిస్తే మనం చెప్పగలం. అలా కాకుండా ఇది 20% పెరిగింది, ఇది 22% పెరిగింది అని చెప్పాను అనుకోండి. సో మనకి ఆటోమేటిక్గా ఓకే ఇది ఎక్కువ పెరిగింది అనే ఒక ఇమాజినేషన్ వస్తుంది. ఈ డీటెయిల్ ఏం చెప్తుందంటే, అంటే 100 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరిగింది? 20 రూపాయలు పెరిగింది. అదే టెక్ మహీంద్రాలో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 22 రూపాయలు పెరిగింది. సో దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 540 మార్క్స్ వచ్చాయనుకుందాం 600 మార్క్స్కి 10th క్లాస్లో. ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఎలా? సో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 540 మార్క్స్. ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి రాసుకుంటాం. దాన్ని ఎన్ని మార్క్స్కు డివైడ్ చేస్తాం? ఎన్ని మార్క్స్కి? 600 మార్క్స్కి. 600 మార్క్స్కి 540 మార్క్స్. సో 540ని 600తో డివైడ్ చేసి దాన్ని 100తో మల్టిప్లై చేస్తే, ఇఫ్ యూ మల్టిప్లై దిస్ రేషియో విత్ 100, వాట్ ఎవర్ ద రిజల్ట్ యూ అబ్టైన్, దట్ ఈస్ కాల్డ్ పర్సంటేజ్. అంటే ఇక్కడ 600కి అంటే 600స్కి 540 వచ్చాయి. మరి 100కి ఎన్ని వస్తాయి? సో 100 ones 106, 6 ones 6 nines. సో 90%. సో మీకు ఎంత పర్సెంట్ వచ్చింది? 90% ఆఫ్ మార్క్స్ వచ్చాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈరోజు ఇన్ఫోసిస్ షేర్ 1400 ఉందనుకుందాం. అది ఈ ఇన్ఫోసిస్ షేర్ 1 ఇయర్లో 280 రూపీస్ పెరిగింది అనుకుందాం. అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది? ఎంత పెరిగింది? 280. ఓకే, ఎక్కడి నుంచి పెరిగింది? 1400 రూపీస్ నుంచి. 1400 రూపీస్ నుంచి 280 రూపీస్ పెరిగింది. దీన్ని, ఈ రేషియోని, ఈ ఫ్రాక్షన్ని 100 చేత మల్టిప్లై చేస్తే ద రిజల్ట్ వాట్ ఎవర్ యూ విల్ గెట్ 100 ones 100 14s, 14 ones 14 twos, అంటే 20%. 20% ఇన్ఫోసిస్ షేరు 1 ఇయర్లో పెరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కంపెనీ యొక్క సేల్స్ 1 కోటి రూపాయలు పెరిగాయి అనుకుందాం. ఎంత పర్సెంటేజ్ చెప్పాలంటే చెప్పగలమా? నో, చెప్పలేం. ఎందుకు అంటే ఇంతకు ముందు ఎంత ఉన్నాయో తెలియదు. ఇంతకు ముందు సంవత్సరం సేల్స్ ఎంతనో తెలిస్తే మనం ఎంత పర్సెంటేజ్ పెరిగాయో చెప్పగలం. అంటే మనకు బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. బేస్ లేకుండా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయలేం. ఇంతకుముందు 10 CR అనుకోండి, ఇప్పుడు 1 CR డివైడెడ్ బై 10 CR మల్టిప్లైడ్ బై 100. సో ఈ రేషియోని 100 చేత మల్టిప్లై చేస్తే, లేకుంటే ఈ ఫ్రాక్షన్ని 100 చేత మల్టిప్లై చేస్తే we will get percentage. సో దట్ ఈస్ 10%. సో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేదానికి బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి. పర్సంటేజెస్ ఆర్ మెయిన్లీ అప్లికబుల్ టు రేషియోస్ ఆర్ ఫ్రాక్షన్స్. ఇఫ్ యూ మల్టిప్లై విత్ 100, the ratio will give the percentage value. As it is mentioned, it is mainly for fractions and ratios. Denominator is very important. So no percentage calculation is possible without knowing the base. Okay, ఇప్పుడు అబ్సల్యూట్ చేంజ్ అంటే ఏంటి, పర్సంటేజ్ చేంజ్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు ఒక కార్ 25 lakhs అనుకోండి ఇయర్, నెక్స్ట్ ఇయర్ అది 27 lakhs అనుకోండి. సో ఎంత డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ని అబ్సల్యూట్ చేంజ్ అంటాం. 27 minus 25, దట్ ఈస్ 2 lakh. 2 lakh rupees ఈస్ అబ్సల్యూట్ చేంజ్. పర్సంటేజ్ చేంజ్ కావాలనుకోండి, ఈ అబ్సల్యూట్ చేంజ్ డివైడెడ్ బై వాట్ ఈస్ ద బేస్ ఫ్రమ్ 25 lakhs మల్టిప్లైడ్ బై 100, 25 fours, దట్ ఈస్ ఈక్వల్ టు 8%. 8% ఈస్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్టికల్ 800 రూపీస్ ఉందనుకుందాం, అది నెక్స్ట్ ఇయర్ 1000 అయ్యిందనుకోండి. సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది, ఎలా క్యాల్కులేట్ చేయాలా మనకు తెలుసు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అబ్సల్యూట్ డిఫరెన్స్ ఈజ్ 200.
200 divided by, what is the base? 800 multiplied by 100. 100 ones, 100 eights. 8 ones, 8 25s. సో 25% ప్రైస్ అనేది పెరిగింది. దీన్ని రివర్స్లో అర్థం చేసుకోండి. సే 800 రూపీస్ ఉంది, నెక్స్ట్ ఇయర్ దీని ప్రైస్ 25% పెరుగుతుంది అన్నారు అనుకోండి. అంటే ఎంత పెరుగుతుంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయగలగాలి. అంటే ఇక్కడ ఎంత పెరిగింది అంటే దాన్ని పర్సంటేజ్లో చెప్తున్నాం. అదే ఇంత పర్సంటేజ్ పెరిగింది అంటే అది ఎంత పెరిగిందో కూడా మనం చెప్పగలగాలి. దానికి ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ ఏం చేసాం, వచ్చిన రేషియోని 100 చేత మల్టిప్లై చేసాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ బేస్ని 800 ఉంది కదా, 800ని ఎంత పర్సంటేజ్ అయితే పెరిగిందంటున్నామో ఆ నెంబర్ డివైడెడ్ బై 100. సో 100 ones, 100 eights, 25 eights, 200 రూపీస్ పెరగబోతుంది. అంటే కొత్త ప్రైస్ ఎంత? 800 ప్లస్ 200, దట్ ఈస్ 1000. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక అబ్బాయిని అడిగాను, నీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయరా అనేసి. వాడేమన్నాడంటే 540 అవుట్ ఆఫ్ 600 అన్నాడు. సో దానికి పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 540 డివైడెడ్ బై 600 మల్టిప్లైడ్ బై 100. ఇంకొకరిని అడిగాను, వాడేమన్నాడు, నాకు 600కి 92% వచ్చింది అన్నాడు. అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి కనుక్కోవాలంటే 600 ఇంటూ 92 డివైడెడ్ బై 100. సో దీన్ని ఇక్కడ పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 100 ones, 100 6, 6 ones, 6 9. సో 90%. అదే ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతే 92 ఇంటూ 6, దట్ ఈస్ 552. అంటే వీడికి 552 మార్క్స్ వచ్చాయి. సో 92% అంటే ఎంత? 552 మార్క్స్. అదే 540 మార్క్స్ అంటే ఎంత? 90%. మనం ఈ రెండింటినీ అర్థం చేసుకోవాలి. పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం ఇంత పర్సంటేజ్ అంటే దాని యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. మీరందరూ పుష్ప మూవీ చూసే ఉంటారు. అందులో అల్లు అర్జున్ ఒక డైలాగ్ కొడతాడు, నాకు కోటికి 5 lakhs వద్దు కానీ 4% ఇవ్వండి చాలు అనేసి. అంటే 4% ఇవ్వండి చాలు అంటాడు. అంటే 100కి 4 రూపీస్ ఇవ్వండి. మరి 1 CRకి ఎంత అవుతుంది? అంటే అల్లు అర్జున్కి ఇక్కడ క్లియర్గా తెలిసి ఉండాలి, ఒక కోటికి 5 lakhs అంటే ఎంత పర్సంటేజ్, 4% అంటే మనకి ఎన్ని లక్షలు వస్తాయి. అది సినిమా కాబట్టి మనకు పార్ట్నర్షిప్పే కావాలి కాబట్టి 4% అన్నాడు. ఓకే, 4% అన్నాడు అనుకోండి. ఒక కోటికి ఇప్పుడు ఎన్ని లక్షలు వస్తాయి తెలుసుకోవాలి. ఎలా అంటే ఒక 100కి 4 రూపీస్ వస్తున్నాయి. అంటే ఈ 100 1 crore అయ్యింది. అప్పుడు ఈ 4 రూపీస్ ఎంత అవుతుంది అనేది క్వశ్చన్, అంతే కదా. సో ఈ 100 1 crore కావాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి? 1 lakhతో ఇటు సైడ్ మల్టిప్లై చేయాలి. అంటే ఇటు సైడ్ కూడా 1 lakhతో మల్టిప్లై చేస్తే మనకి 4 lakhs వస్తుంది. మరి ఈ 1 lakh ఎలా వచ్చింది? అండ్ ఈ 1 CRని 100తో డివైడ్ చేస్తే వచ్చింది. సో 1 CR డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 1 lakh. ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి అందులో 4% కనుక్కోమన్నప్పుడు ఎలా చేయాలి? మీకు అర్థమైందా ఇక్కడ ఎందుకు 100తో డివైడ్ చేస్తున్నాను? సో ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు 20% ఆఫ్ 600 ఎంత అని అడిగారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? 600 ఇంటూ 20 డివైడెడ్ బై 100. సో పర్సంటేజ్ ఇచ్చి దాని యొక్క యాక్చువల్ వాల్యూ కనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా 100 చేత డివైడ్ చేస్తాం. సో ఈ బేస్ వాల్యూని 100 చేత డివైడ్ చేసి పర్సంటేజ్తో మల్టిప్లికేషన్ చేస్తాం. సో కింద డినామినేటర్లో 100 ఉంటే దాని మీనింగ్ ఏంటి అంటే 2 డెసిమల్ ప్లేసెస్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 6.00, పాయింట్ తర్వాత జీరోకి వాల్యూ లేదు కాబట్టి ఇది 6 అవుతుంది, ఇది 20. సో 20 ఇంటూ 6 120. సో 20% ఆఫ్ 600 అనేది ఏంటి? 120.
సో ఇప్పుడు అదే విధంగా ఇంకొకటి తీసుకుందాం. 30% ఆఫ్ 800. ఓకే, మనం ఏం చేయాలి? 800 ఇంటూ 30 డివైడెడ్ బై 100. సో ఈ 100 గురించి మర్చిపోండి. సో 800 ఇంటూ 30 మల్టిప్లై చేసేయండి. సో 8 3s 24. సో 2 డెసిమల్ ప్లేసెస్ తర్వాత 2 ప్లేసెస్ తర్వాత కీప్ ఏ పాయింట్ అంటే 240. సో 240 విల్ బి ద ఆన్సర్. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. సో క్విక్గా సమరైజ్ చేస్తాను చూడండి. ఏదైనా పర్సంటేజ్ కనుక్కోవాలనుకున్నప్పుడు బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన వాల్యూ డివైడెడ్ బై బేస్, ఈ రేషియోని 100 చేత మల్టిప్లై చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది. అదే పర్సంటేజ్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? వాల్యూ మల్టిప్లైడ్ బై హౌ మచ్ పర్సంటేజ్ వీ వాంట్ టు ఫైండ్ డివైడెడ్ బై 100. సో బేసికల్గా ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్లో 2 డెసిమల్ ప్లేసెస్ ముందర పాయింట్ పెట్టుకుంటాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు పర్సంటేజెస్ అనేవి మెయిన్గా రేషియోస్కి ఆర్ ఫ్రాక్షన్స్కి. ఇప్పుడు మనం ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో చెప్పాలంటే ఎలా, అదేవిధంగా ఒక పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో చెప్పాలంటే ఎలా అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ పర్సంటేజెస్కి బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బేస్ కనుక 1 ఉందనుకోండి, బేస్ 1 కనుక ఉంటే సే న్యూమరేటర్ ఈస్ 1. సో 1 డివైడెడ్ బై 1 ఇది ఫ్రాక్షన్ అనుకుందాం. మల్టిప్లైడ్ బై 100 విల్ లీడ్ టు 100. సో 1 by 1 ఈజ్ ఆల్వేస్ 100%. ఓకే, ఇది ఒకటి అనుకుందాం. నెక్స్ట్ నెంబర్ 2. సో వెన్ 1 ఈజ్ డివైడెడ్ బై 2 అంటే 1 by 2. 1 by 2 multiplied by 100, what it will give? It will give 50. అంటే 1 by 2 అంటే 50%. అంటే మనం 1 by 2 అన్నా అనొచ్చు, లేదంటే 50% అయినా అనొచ్చు. లేదా 50% అన్నప్పుడు మనం ఏమనుకోవచ్చు? 1 by 2. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 50% ఆఫ్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 600 అన్నారు అనుకోండి. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? 1 by 2 ఇంటూ 600 అయినా రాసుకోవచ్చు, లేదా 600కి ఎంత పర్సెంటేజ్? 50%. 50 by 100. ఓకే, సో రెండు ఒకటే కాబట్టి దిస్ విల్ లీడ్ టు 300. ఏదైనా ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్స్ ఏమేమి వస్తాయి? 1 ఆర్ 0. సో 1 వచ్చింది అనుకుందాం. 1 వస్తే దాన్ని ఎలా రాస్తాం? 1 by 2గా రాస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ 50%. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. థర్డ్ వన్. సి ఐఎమ్ డివైడ్ నౌ. ఏదైనా ఒక నెంబర్ని 3తో డివైడ్ చేస్తే ఏమేమి రిమైండర్స్ వచ్చే ఛాన్స్ ఉంది? 1, 2 ఆర్ 0. ఓకే, సో 1 వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా రాస్తాం? 1 by 3. సో 1 by 3 యొక్క పర్సంటేజ్ ఎంత? మల్టిప్లైడ్ బై 100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 33.33%. దీన్ని ఇలాగైనా రాయొచ్చు, లేదా 33 1/3% ఈ విధంగా అయినా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు 2/3 అన్నాడు అనుకోండి, దీన్ని 2 చేత మల్టిప్లై చేయాలి. అప్పుడు 66.66%. ఎందుకంటే 1/3 మనకు ఆల్రెడీ తెలుసు 33 పాయింట్. 2/3 ఏమవుతుంది? 66.66%. దీన్ని ఇంకొకలా ఏమనొచ్చు? 66 2/3%. 66 2/3% ఆఫ్ సంథింగ్ కనుక్కోమంటే you just multiply with 2/3. ఓకే, నౌ లెట్స్ సీ ఫర్ 4. ఏదైనా ఒక నెంబర్ని 4 చేత డివైడ్ చేస్తే వాట్ ఆల్ ద రిమైండర్స్ విల్ గెట్? వీ విల్ గెట్ 1, 2, 3. ఓకే, 1 రిమైండర్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫ్రాక్షన్ 1/4. సో 1/4ని 100 చేత మల్టిప్లై చేస్తే విల్ గెట్ 25%. అదే 2/4 అనుకోండి, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. సో 1/2 మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. అదే 3/4 అనుకోండి, 3/4 అంటే 1/4 ఇంటూ 3 అంటే 75%. అదే నెంబర్ 5. సో ఏమేమి ఫ్రాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? 1/5, 2/5, 3/5, 4/5.
సో 1/5 అంటే 1/5 into 100. సో దట్ ఈస్ 20%. 2/5 అంటే 40%. 3/5 అంటే 60%. అదే 4/5 అంటే 80%. ఓకే, నెక్స్ట్ నెంబర్ 6. నెక్స్ట్ నెంబర్ 6. సో 1/6. 1/6 ఎంత అంటే 16.66%. దీన్ని ఇంకొకలా ఎలా రాయొచ్చు అంటే 16 2/3%. ఈ విధంగా మెన్షన్ చేస్తారు ఆర్ ఈ విధంగా అయినా మెన్షన్ చేస్తారు. ప్రాబ్లమ్స్లో మీకు ఏదైనా మెన్షన్ చేయొచ్చు. సో ఈ విధంగా అడిగినప్పుడు ఈ నెంబర్ చేత మల్టిప్లై చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే 2/6 అంటే 2/6 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ 1/3. దట్ ఈస్ నథింగ్ బట్ 33.33% ఆర్ 33 1/3%. అదే 3/6 అన్నాడు అనుకోండి అంటే 1/2 అవుతుంది, అది 50%. అదే 4/6 అన్నాడు అనుకోండి అదేమవుతుంది 2/3 అవుతుంది. 4/6 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు, 66.66 కానీ 66 నాట్ పాయింట్, ఇట్స్ 2/3%. ఓకే, నెక్స్ట్ 5/6 అన్నాడు అనుకోండి. సో 5/6 అంటే 5/6 మల్టిప్లైడ్ బై 100. సో 83.33% ఆర్ 83 1/3%. ఓకే, నెక్స్ట్ 7. సో 1/7 అనేది ఎంత పర్సంటేజ్కి ఈక్వల్? 14.28%. 14 2/7%. అదే 2/7 అన్నారు అనుకోండి. ఓకే, సో దీన్ని 2తో మల్టిప్లై చేయాలి అంటే అప్పుడు ఏమవుతుంది 28 4/7 ఆర్ 28.56. సో రౌండ్ ఆఫ్ చేస్తే 57%. ఓకే, అదేవిధంగా 3/7 42.85% ఆర్ 42 6/7%. ఓకే, నెక్స్ట్ 4/7 అడిగారు అనుకోండి, దట్ ఈస్ 57.14% ఆర్ 57 1/7%. నెక్స్ట్ 5/7 ఈజ్ ఈక్వల్ టు 71.42. దీన్ని ఎలా రాయొచ్చు 71 3/7%. నెక్స్ట్ 6/7 అన్నారు అనుకోండి. సో దీన్ని ఎలా రాయొచ్చు 85.71. దీన్ని 85 5/7%. ఈ విధంగా రాయొచ్చు. మీరు బాగా గమనిస్తే 1/7 ఎంత 14.28 ఆర్ 14 2/7. అదే 2/7ని 28 4/7గా రాయొచ్చు ఆర్ 28.57గా రాసుకోవచ్చు. 3/7ని 42.85% ఆర్ 42 6/7%. 4/7ని 57.14% ఆర్ 57 1/7%. 5/7ని 71.42% ఆర్ 71 3/7%. అదే 6/7ని 85.71% ఆర్ 85 5/7%. ఓకే, నెక్స్ట్ నెంబర్ 8. సో 1/8. 1/8 ఈజ్ ఈక్వల్ టు 12.5%. ఎలా అంటే 1/8 into 100. సో దట్ ఈస్ 12.5%. సో దీన్ని ఇంకొకలా ఎలా రాయొచ్చు 12 1/2గా రాయొచ్చు. 12 1/2%. ఓకే, 2/8 అంటే మనకు తెలుసు 1/4, దట్ ఈస్ నథింగ్ బట్ 25. అదే 3/8 అన్నాడు అనుకోండి. సో 3/8 అంటే 37.5%. దీన్ని ఎలా రాయొచ్చు 37 1/2%. ఓకే, అదేవిధంగా 5/8. 5/8 అంటే 62.5%. అదేవిధంగా 7/8 87.5%. ఇవి మీకు గుర్తుపెట్టుకోవాలి.
1/9 అనే ఫ్రాక్షన్ ఎంత పర్సంటేజ్? సో 1/9 మల్టిప్లైడ్ బై 100, సో దట్ విల్ లీడ్ టు 11.11%. దీన్ని ఇంకొకలా ఎలా రాయొచ్చు? 11 1/9%. ఓకే, అదేవిధంగా 2/9 చూసుకున్నాం అనుకోండి, 22.22% ఆర్ 22 2/9. అదేవిధంగా 3/9, 3/9 అంటే ఎంత? 1/3, 1/3 అంటే 33.33. సో దీన్ని ఇంకొకలా ఎలా రాయొచ్చు? 33 1/3%. ఇక్కడ గమనిస్తే జస్ట్ 1/9 కావాలనుకోండి, సో పైన ఉన్న 1ని 11తో మల్టిప్లై చేయడం, 11 పాయింట్, సో 11ని పెట్టడం, 2ని 11తో మల్టిప్లై చేయడం 22.22. అదే 4 అనుకోండి, 44.44, 5కి 55.55, 6కి 66.66, అదే 7కి 77.77, 8కి 88.88, 9కి అంటే 100%. ఓకే, నెక్స్ట్ మనం 11కి చూద్దాం. 11, సో 1/11 ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సంటేజ్? సో దిస్ పర్సంటేజ్ ఈజ్ 9.09. ఇక్కడ న్యూమరేటర్ని 9తో మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 2/11 చూద్దాం. సో 18.18. ఇక్కడ ఈ 9.09ని నేను ఈ విధంగా కూడా రాయొచ్చు, 9 1/11. అదేవిధంగా 2/11 ఎలా రాయొచ్చు? 18 2/11. సో 3/11ని 27.27 ఆర్ 27 3/11. అదేవిధంగా 4/11ని 36.36, దట్ ఈస్ ఈక్వల్ టు 36 4/11. ఈ విధంగా రాసుకుంటూ పోవచ్చు. అదే 10/11 ఎలా రాయొచ్చు? 90.9 ఆర్ 90 10/9, 10/11. 12కి చూద్దాం. 1/12 ఎలా రాయొచ్చు? దిస్ వీ కెన్ రైట్ యాజ్ 8.33% ఆర్ 8 1/3%. సో మీకు 2/12, 3/12, 4/12 ఆల్రెడీ మనం చూసేసాం, ఎందుకంటే వాటిని రిడ్యూస్ చేస్తే ఏం ఫ్రాక్షన్స్ వస్తాయి? 2/12 అంటే 1/6, దట్ ఈస్ నథింగ్ బట్ 16.66. 3/12 అంటే 1/4, దట్ ఈస్ నథింగ్ బట్ 25%. అదేవిధంగా 4/12 అంటే 1/3, దట్ ఈస్ నథింగ్ బట్ 33.33%. 5/12 చూద్దాం. 5/12ని ఏ విధంగా రాయొచ్చు అంటే 41.66%గా రాయొచ్చు, అదర్వైజ్ 41 2/3%గా రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 7/12. 7/12ని ఎలా రాయొచ్చు? 58.33%గా రాయొచ్చు, అంటే 58 1/3% అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 11/12. 11/12ని 91.66%గా రాయొచ్చు, అదర్వైజ్ 91 2/3%. నెక్స్ట్ 15తో చూద్దాం. 1/15 అంటే 6.66% ఆర్ 6 2/3%. ఓకే, అదే 2/15 అంటే 13.33%, దట్ ఈస్ నథింగ్ బట్ 13 1/3. సో ఈ విధంగా మీరు 16కి 24కి 20 25 50 30 40 ఈ నెంబర్స్ కూడా ఫ్రాక్షన్ అండ్ ఇట్స్ పర్సంటేజ్ వాల్యూ కనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు 20 అని అనుకోండి, 1/20 హౌ మచ్? దిస్ ఈస్ 5%. అదే 2/25 అన్నాను అనుకోండి, దిస్ ఈస్ నథింగ్ బట్ 8%. ఆల్ దిస్ షుడ్ బి ఆన్ యువర్ ఫింగర్ టిప్స్, దెన్ యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వెరీ క్విక్లీ. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు ఈ విధంగా రాశాను 91.23%, 91.66. మీకు ఎగ్జాంపుల్ ఇదైనా అడగచ్చు, ఇదైనా అడగచ్చు. ఓకే, ఇన్ కేస్ ఈ పర్సంటేజ్ కనుక చెప్తే మీరు ఈ ఫ్రాక్షన్ కూడా గుర్తుపెట్టుకోవాలి.
సో 6 2/3% అన్నాడు అనుకోండి, మీరు 1/15తో మల్టిప్లై చేయాలనేసి మీకు ఇమీడియట్గా అర్థం అవ్వాలి. సో 11 1/9% అని అన్నాను అనుకోండి, సో 1/9తో మనం మల్టిప్లై చేయాలి. 22 2/9 అని అనుకోండి, 2/9 ఇట్స్ ఫ్రాక్షన్ వాల్యూ. సో 1/9 అంటే 11.11% ఆర్ 11 1/9%. ఇది గుర్తుండాలి. అట్ ద సేమ్ టైం 11 1/9% ఆర్ 11.11% అంటే ద ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ 1/9. ఇది గుర్తుండాలి. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 7 యొక్క పర్సంటేజెస్ అండ్ ఇట్స్ ఫ్రాక్షన్ వాల్యూస్. 1/7 అంటే ఎంత పర్సంటేజ్, ఇది చెప్తే కనుక నెంబర్ 1/7 రావాలి. ఇప్పుడు లెట్స్ సే నేను ఈ విధంగా అడిగాను అనుకోండి, 57.14% ఆఫ్ 700 అని అడిగాను అనుకోండి. సో మీరు ఏం చేయాలి, సింపుల్గా 700ని 57.14% అంటే ఎంత, ఇట్ ఈస్ 4/7. సో 4/7తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 7 1s 7 1s. సో దట్ ఈస్ నథింగ్ బట్ 400. అదే నేను 71.42% ఆఫ్ 1400 అని అడిగాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 1400 ఇంటూ జస్ట్ 5/7, 7 1 7 2s, దట్ ఈస్ నథింగ్ బట్ 1000. ఓకే, సో వీటన్నిటిని కూడా ఒక చిన్న టేబుల్ లాగా రాసుకోవాలి. సో ఇక్కడ ఆ టేబుల్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ విధంగా ఒక టేబుల్ రాసుకోండి. సో ప్రతి సెల్ని ఫిలప్ చేస్తూ రండి. ఓకే, ఈ విధంగా ప్రతి సెల్ని ఫిలప్ చేస్తూ రండి. సో యూ విల్ రిమెంబర్ దిస్ పర్సంటేజెస్ వాల్యూ ఫర్ ఎవర్. నౌ వీ విల్ సీ క్యాలిక్యులేటింగ్ పర్సంటేజెస్ విత్ ద అడిషన్స్. ఓకే, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి 50% కనుక్కోమన్నారు అనుకోండి, ఏం చేస్తాం మనం ఇప్పుడు, ఇమ్మీడియట్గా 1/2తో మల్టిప్లై చేస్తాం ఆర్ 2తో డివైడ్ చేస్తాం. ఓకే, సో ఏదైనా ఒక నెంబర్ లెట్ us టేక్ 80. 80లో 50% ఎంత, సో దట్ ఈస్ 40. ఇదేంటి 50%. అదే 10% క్యాలిక్యులేట్ చేయాలనుకో, ఎలా చేయాలి, 80ని 10తో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే విల్ గెట్ 8, దట్ ఈస్ నథింగ్ బట్ 10%. అదే 1% కావాలనుకోండి, ఏదైనా నెంబర్ని 100 చేత డివైడ్ చేస్తే విల్ గెట్ 1% ఆఫ్ దట్ నెంబర్. సో ఇక్కడ ఏమొస్తుంది 0.8, దట్ ఈస్ నథింగ్ బట్ 1%. మనకు కనుక ఇవి తెలిసాయి అనుకోండి, 50%, 10%, 1%, ఇవి తెలిస్తే వీ కెన్ క్యాలిక్యులేట్ ఎనీ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్ వాల్యూ ఆర్ ఎనీ పర్సంటేజ్ ఇంటూ అబ్సల్యూట్ వాల్యూ. ఓకే, let us take one example, that is 57 divided by 91. ఇక్కడ బేస్ ఏంటి 91. సో 91లో 50% ఎంత, సో 50% is nothing but 45.5. ఇందులో 10% ఎంత, సో దీన్ని 10 చేత డివైడ్ చేస్తే 9.1. అదే 1% ఎంత, 0.91. ఓకే, ఇప్పుడు నేను ఈ 57ని సో 45.5 ప్లస్ 9.1 ప్లస్ 2.4గా రాశాను అనుకోండి. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, 45.5 అంటే 50%, 9.1 అంటే 10. సో ఇట్ ఈస్ అబౌవ్ 60%. ఇప్పుడు ఈ 2.4ని నేను 0.91 ప్లస్ 0.91 ప్లస్ 0.6గా రాసుకున్నాను అనుకోండి అప్రాక్సిమేట్గా. సో దిస్ 0.91 విల్ అక్యుములేట్ 2%. సో 0.6/91. సో 1% అంటే 0.91. సో ఇది 0.91లో సగం కన్నా ఎక్కువ ఉంది, 0.91 కన్నా తక్కువ ఉంది. అప్రాక్సిమేట్గా దీన్ని 0.6% అనుకోవచ్చు. సో మొత్తం చూస్తే 50 ప్లస్ 10 ప్లస్ 2 ప్లస్ 0.6. సో టోటల్ 60, 62, 62.6. అప్రాక్సిమేట్గా మనకి ఎంత, 62.6%. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా మీకు 2 డిజిట్ అడిషన్స్, 2 డిజిట్ మల్టిప్లికేషన్స్ ఈజీగా చేయగలిగితేనే చేయగలరు. సో అవి ఎలా చేయాలి అనేది మనం ఆల్రెడీ వీడియో చేసాం, ఆ వీడియోని ఒకసారి రెఫర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 341 డివైడెడ్ బై 65. సో ఇక్కడ బేస్ ఏంటి 65. 65 ఈజ్ నథింగ్ బట్ 100%. ఇప్పుడు ఈ 341ని నేను 65 ఇంటూ 5 ప్లస్ అంటే 65 5s,
దట్ ఈస్ 325 ప్లస్ 16 ఈ విధంగా రాసుకున్నాను అనుకోండి. అంటే ఒక 65 ఉంటేనే 100%. అటువంటి 65 ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ 500%. ఇప్పుడు 16/65 క్యాలిక్యులేట్ చేయాలి. 65లో 10% ఎంత? 6.5. సో ఇప్పుడు నేను ఈ 16ని 6.5 ప్లస్ 6.5 అంటే 13 ప్లస్ 3/65గా రాసుకున్నాను. అంటే ఈ 6.5 అంటే 10%, ఇక్కడ 10%. ఈ 3/65ని ఇప్పుడు మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్. సో మనకు 65లో 10% ఎంతనో తెలుసు, దట్ ఈస్ 6.5. అయితే 5% కావాలనుకోండి, దీన్ని 2తో డివైడ్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 3.25. ఇక్కడ 3 ఉంది. సో 3.25 కన్నా చిన్నది కాబట్టి 5 కన్నా చిన్నది. సో అప్రాక్సిమేట్గా మనం ఒక 4 అనుకుందాం. సో మనం కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేస్తే 500%, 10%, 10%, ఇది అప్రాక్సిమేట్గా 4%. అంటే అప్రాక్సిమేట్లీ 524%. ఇప్పుడు నేను మీకు పర్సంటేజ్ చేంజ్ గ్రాఫిక్ అనే ఒక కాన్సెప్ట్ చెప్తాను. దాన్ని మనం పర్సంటేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో చాలా హెవీగా యూజ్ చేస్తాం. అండ్ ఈ పర్సంటేజ్ చేంజ్ గ్రాఫిక్స్ పైన ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా ఇప్పుడు చూద్దాం. పర్సంటేజ్ చేంజ్ గ్రాఫిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్టికల్ ఉందనుకుందాం. ఆ ఆర్టికల్ యొక్క ప్రైస్ని నేను సక్సెసివ్గా 2 సార్లు పెంచుతున్నాం. అంటే ఫస్ట్ టైం 10% పెంచాను, ఆ తర్వాత ఇంకొక 20% పెంచాను అనుకుందాం. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, సో బేస్ ఫస్ట్ మనం 100 అనుకుంటాం. ఓకే, 100ని 10% ఇంక్రిమెంట్ చేసాం. సో 10% ఇంక్రిమెంట్. సో 10% అంటే ఎంత? 10. సో ద వాల్యూ వి బికమ్ 110. ఈసారి ఏం చేశాను? 20% పెంచాను. వాట్ ఐ హ్యావ్ డన్? 20% ఐ హ్యావ్ ఇంక్రిమెంటెడ్. అంటే 110లో 20% అంటే ఎంత? ఐ జస్ట్ హ్యాస్ టు మల్టిప్లై డివైడెడ్ బై 100. సో దట్ విల్ బి 22. సో ద రిజల్ట్ విల్ బి 132. అంటే ఒకసారి 10% ఇంకొకసారి 20% ఇంక్రిమెంట్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది మనకి? 132. అంటే 100 ఏమైంది? 132 అయింది. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రిమెంట్? 32%. ఓకే, ఈ విధంగా ఒక గ్రాఫ్ రూపంలో, ఒక గ్రాఫ్ లాగా పర్సంటేజ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడమే పర్సంటేజ్ చేంజ్ గ్రాఫిక్. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే అన్ని మోడల్స్ సేమ్ లైన్లో ఉంటుంది, సిమిలర్ ఎగ్జాంపుల్సే, కానీ ప్రాబ్లం అడిగే విధానం చేంజ్ ఉంటుంది అనమాట. సో వి విల్ సీ దెమ్. సక్సెసివ్ పర్సంటేజ్ ఇంక్రిమెంట్స్ మనం ఇందాక చూసినట్లే, ఏదైనా ఒక ప్రోడక్ట్, ల్యాప్టాప్ కానీ ఏదో ఒకటి, సో దాని ప్రైస్ ఎంత ఉంది, సో దాన్ని ఫస్ట్ ఇయర్లో 10% పెంచారు, ఆ నెక్స్ట్ ఇయర్లో 20% పెంచారు, అప్పుడు రిజల్ట్ ఎంత పర్సంటేజ్ పెరిగి ఉంటుంది అనేది ఎలా. ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక ప్రోడక్ట్ 10% ఫస్ట్ పెంచారు. ఓకే, అంటే 10 రూపీస్ పెంచారు, 110. నెక్స్ట్ టైం 10% డిక్రీజ్ చేశారు అనుకుందాం. అంటే 110లో 10% ఎంత? 11 రూపీస్. 11 రూపీస్ తీసేస్తే వస్తుంది 99. అంటే ఒకసారి 10% పెంచి తర్వాత 10% డిక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది? 99. అంటే 1% we will lose. ఇది స్టాండర్డ్ క్వశ్చన్. చాలా ప్లేస్మెంట్ ఎగ్జామ్స్లోను, ఎస్ఎస్సి సిజిఎల్లోను డైరెక్ట్గా అడిగిన సార్లు చాలా ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే 100 రూపీస్ ఉంది, దీన్ని ఫస్ట్ నేను 10% తగ్గిస్తున్నా, సో ఇట్ బికేమ్ 90. దెన్ ఈసారి 10% పెంచుతున్నా, అప్పుడేమవుతుంది? 99. ఇది కూడా అంతే. ఓకే, ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఒకసారి ఇంక్రిమెంట్ ఇంకొకసారి డిక్రిమెంట్ చేస్తే ద రిజల్ట్ విల్ బి ఆల్వేస్ 1% లెస్. నెక్స్ట్, పర్సంటేజ్ ఇన్ మల్టిప్లికేషన్ చేంజెస్. ఓకే, ఇప్పుడు ఏదైనా మన దగ్గర ఒక మల్టిప్లికేషన్ ఉందనుకుందాం. సో ఈ నెంబర్ ఒక 10% పెరిగింది, ఈ నెంబర్ 20% పెరిగింది. సో రిజల్ట్ అనేది ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది? ఈ విధంగా క్వశ్చన్లు అడుగుతారు. సో దీనికి కూడా సేమ్ మనం ఇందాక చేసినట్లే పర్సంటేజ్ చేంజ్ గ్రాఫిక్. సో ఫస్ట్ ఇనిషియల్ రిజల్ట్ 100 అనుకుంటాం. ఒక నెంబర్ 10% పెరగడం వల్ల అందులో రిజల్ట్లో ఎంత చేంజ్ వస్తుంది? 10% చేంజ్ వస్తుంది. ఇంకొక నెంబర్ కూడా 20% పెరగడం వల్ల రిజల్ట్ ఎంత చేంజ్ వస్తుంది? ఇంకొక 20%. అంటే ఇందులో 20%, దట్ ఈస్ 22. ఇప్పుడు ఏమవుతుంది? 132. ఓకే, సో ఇవి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, రిజల్ట్ కాన్స్టెంట్ మెథడ్, A to B,
B to A. సే ఎటువంటి క్వశ్చన్లు అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్టికల్ ఉందనుకోండి, నేను ఈ ఆర్టికల్ని పర్టికులర్ ప్రైస్కి అమ్మాలనుకుంటున్నా, బట్ అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు గివ్ సమ్ డిస్కౌంట్. అంటే దీని ప్రైస్ పెంచి మళ్ళీ దీన్ని సమ్ డిస్కౌంట్ ఇచ్చి సేమ్ ప్రైస్కి తీసుకురావాలి. ఎలా? లెట్స్ సే ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ 100లో అమ్మాలనుకుంటున్నాను, దీన్ని నేను 25% ప్రైస్ ఇంక్రిమెంట్ చేశాను, అప్పుడు ఏమవుతుంది 125. సో ఎంత డిస్కౌంట్ ఇస్తే నాకు మళ్ళీ 100కి వస్తుంది? సో 20% డిస్కౌంట్ ఇస్తే ఈ 125 ఎంఆర్పి ఉన్నది కాస్త 100 అవుద్ది. సో ఇటువంటి క్వశ్చన్లు ఉంటాయి. అదే లెట్స్ సే బి సాలరీ ఈజ్ 25% మోర్ దాన్ ఏ, దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి సాలరీ ఏ సాలరీ ఈజ్ లెస్. ఈ విధంగా క్వశ్చన్లు అడుగుతారు. అది కూడా సేమ్. అదేవిధంగా ఇంకా కొన్ని క్వశ్చన్లు, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది షుగర్ ఇంక్రీజ్డ్ బై 25%, దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ కన్సంప్షన్ షుడ్ రెడ్యూస్. ఓకే, అవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ డినామినేటర్ ఆన్ ద రేషియో వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషియో తీసుకున్నాను అనుకోండి, 20 లెట్స్ సే 40 తీసుకున్నాను. ఓకే, సో న్యూమరేటర్లో కనుక ఒక 10% ఇంక్రిమెంట్ వచ్చింది అనుకోండి, 22/40, అంటే రేషియో యొక్క వాల్యూ ఎంత పెరిగింది? 10% పెరిగింది. అంటే న్యూమరేటర్లో ఎంత పర్సంటేజ్ పెరిగితే రేషియో యొక్క వాల్యూ కూడా అంతే పర్సంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు డినామినేటర్లో వాల్యూ చేంజ్ అయితే రేషియో వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఇఫ్ డినామినేటర్ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%, అంటే 40లో 25% ఎంత? 10. సో 50 అవుతాయి. సో వాట్ విల్ బి ద రేషియో? రేషియో బికమ్ నౌ, what is this value? This is 40%. ఇంతకుముందు 50%. సో రేషియో వాల్యూలో ఎంత డిఫరెన్స్ వచ్చింది? 20% రిడక్షన్ అయ్యింది. సో ఇక్కడ ఎంత ఉంది? 50%. 50%లో 20% ఎంత? 10. అంటే 10%, అంటే 20%, అంటే డినామినేటర్ 25% పెరిగితే రేషియో వాల్యూ ఎంత తగ్గింది? 20% తగ్గింది. సే డినామినేటర్ 100 అనుకుంటే డినామినేటర్ 25% పెరిగితే, సో వాట్ విల్ హ్యాపెన్? 125. సో నౌ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. సో హౌ మచ్ పర్సంటేజ్ ఐ హ్యావ్ టు రెడ్యూస్? సో ఈ వాల్యూ, సో దిస్ మచ్ రిడక్షన్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ ద రేషియో వాల్యూ. ఓకే, ఇప్పుడు 125ని 100 చేయాలనుకోండి, ఎంత తగ్గించాలి? 20% తగ్గించాలి. సో రేషియో వాల్యూ 20% తగ్గుతుంది. ఓకే, అర్థమైందా? సో ఇది కూడా సిమిలర్ టు ఏ టు బి, బి టు ఏ. సో నౌ రేషియో చేంజెస్. మనం ఇందాక న్యూమరేటర్ పెరిగితే ఎలానో చూసాం, డినామినేటర్ పెరిగితే రేషియో వాల్యూ ఎలా మారుతుందో చూసాం. సో ఇక్కడ ఒక న్యూమరేటర్, డినామినేటర్ తీసుకుంటున్నాను అనుకోండి. సో ఇది రేషియో వాల్యూ. ఓకే, న్యూమరేటర్ వాల్యూ ఇంక్రీజ్ అయిందనుకోండి, డినామినేటర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయిందనుకోండి. So can we tell what will be the ratio value? We cannot determine. But if we know how much percentage this incremented, and if you know how much percentage this incremented, then we can say that ratio value increment or decrement. If the numerator percentage is more than the denominator percentage, then it will increase. If the denominator percentage is more than numerator percentage, then the ratio value will be decreased. Okay, for example, say ఒక రేషియో ఉంది 25/50. న్యూమరేటర్ 20% పెరిగింది అనుకుందాం, అంటే 30 అయ్యింది. డినామినేటర్ ఓన్లీ 10% పెరిగింది, సో దట్ ఈస్ 55. So now this ratio value compared to this ratio value will be more. ఎందుకంటే న్యూమరేటర్ 20% ఇంక్రీజ్ అయింది, డినామినేటర్ ఓన్లీ 10%. సో యాజ్ న్యూమరేటర్ హ్యాస్ మోర్ incremental value, so the ratio value also will be more. So it depends upon the what percentage numerator and denominator increasing or decreasing. Okay, if say నేను ఇప్పుడు 20% తగ్గించాను అనుకోండి, ఇందులో 5% 10% తగ్గించాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 45 అవుతుంది. అంటే రెండు వాల్యూస్ తగ్గాయి, న్యూమరేటర్ గాట్ డిక్రీజ్డ్ అండ్ డినామినేటర్ ఆల్సో గాట్ డిక్రీజ్. రేషియో వాల్యూ డిక్రీజ్ అవుతుందా తగ్గుతుందా? వీ కెనాట్ డిటర్మైన్, బట్ బేస్డ్ ఆన్
ద పర్సంటేజ్, హౌ మచ్ పర్సంటేజ్ ఇట్ గాట్ మాడిఫైడ్ అనే దాన్ని బట్టి రేషియో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా అని చెప్పచ్చు. అదే న్యూమరేటర్ పెరిగి డినామినేటర్ తగ్గింది అనుకోండి, దట్ ఈస్ ఆబ్వియస్, రేషియో వాల్యూ విల్ ఇంక్రీజ్. అదేవిధంగా న్యూమరేటర్ తగ్గి డినామినేటర్ పెరిగింది అనుకోండి, సో ఆబ్వియస్గా రేషియో వాల్యూ తగ్గుతుంది. ఈ రెండు కేసెస్ మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక టేబుల్లో వేసాను అనుకోండి, న్యూమరేటర్, డినామినేటర్, రేషియో వాల్యూ. ఇఫ్ న్యూమరేటర్ ఇంక్రీజెస్, denominator also increases, we cannot determine, can't determine. Whereas this increased and this has decreased, then obviously this will be increased. Whereas this is decreased and this is increased, obviously ratio value will be decreased. So this is decreased and this is also decreased, then ratio value we cannot determine. Depends upon the percentage we can determine. We will see a problem on this, then you will understand very clearly. నేను ఒక టేబుల్లో స్టాండర్డ్ వాల్యూస్, మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టాండర్డ్ వాల్యూస్ అన్ని ఒక టేబుల్ వేసి పెట్టాను, అది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ టేబుల్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ టేబుల్ని బాగా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో దెన్ యూ విల్ గెట్, లెట్స్ సే AB ఈజ్ ఈక్వల్ టు K, అంటే A మల్టిప్లైడ్ బై B ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సే A ఈజ్ ఇంక్రీజ్డ్ బై సమ్ పర్సంటేజ్ 9.09, then what percentage of B should be decreased to maintain A into B is K, అంటే 8.33%. అదేవిధంగా ఇది కూడా A to B, B to A. If A is more than B by percentage 9.09, then B is less than A by what percentage, అంటే 8.33%. అదేవిధంగా రేషియో చేంజ్, if the ratio value has to be increased by, అంటే if denominator increase చేస్తే కనుక, denominator ఈ వాల్యూ ఇంక్రీజ్ చేస్తే రేషియో వాల్యూ ఎంత తగ్గుతుంది అనేది ఈ కాలంలో ఉన్నవి. అదేవిధంగా రేషియో వాల్యూ ఇంత ఇంక్రిమెంట్ కావాలంటే డినామినేటర్ ఎంత తగ్గాలి అనేది ఇక్కడ ఉన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద రేషియో వాల్యూ ఐ వాంట్ టు ఇంక్రీజ్డ్ బై 25%, then denominator has to be decreased by 20%. If the ratio value has to be increased by 50%, then how much value denominator should be decreased? 33.33. అదే ఇది చూసామనుకోండి, if denominator increased by 75%, then ratio value will be decreased by 42.85%. ఈ టేబుల్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఈ టేబుల్లో ఉన్న ఈ స్టాండర్డ్ వాల్యూస్ మీకు గుర్తుండిపోవాలి. సో ఈ పీసీజీ యొక్క పర్సంటేజ్ చేంజ్ గ్రాఫిక్ యొక్క అప్లికేషన్స్ మనకు త్రూ అవుట్ ఆల్ సెక్షన్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇదిను ప్లస్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్ టేబుల్. ఓకే, ఈ రెండు మీరు ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ వాల్యూస్ మీ ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. ఓకే, లెట్ us solve these two problems and try to understand what we have learned. Okay, which is bigger fraction, 4/5, 5/6, 6/7, 7/8. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 4/5 అంటే దాని పర్సంటేజ్ వాల్యూ ఎంత? సో దట్ ఈస్ 80%. 5/6 83.33%. 6/7 85.71. 7/8 87.5%. సో దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది? ఆబ్వియస్గా 87.5 ఈజ్ బిగ్గర్. సో 7/8 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ 20 వీటిల్లో ఏది పెద్దది? సో 23/29, 25/31. If I compare these two, so numerator increased by 2, denominator also increased by 2. But if I compare 2 of 23 is bigger than 2 of 29. అంతే కదా. సో అంటే న్యూమరేటర్ ఎక్కువ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి దీని యొక్క రేషియో వాల్యూ విల్ బి బిగ్గర్ దాన్ దిస్. అంటే ఈ రెండిటిల్లో ఇది బిగ్గర్ అని తెలిసిపోయింది. ఇప్పుడు ఇది కంపేర్ చేశాను అనుకోండి. సో న్యూమరేటర్లో 6 తగ్గింది. ఓకే, డినామినేటర్లో 10 తగ్గింది. అంటే 6 out of 25, 6/25. ఇక్కడ 10/31. సో ఇక్కడ
25. 6/25 అంటే 1/25 అంటే 4%. 6/25 అంటే 6 4s 24%. అది ఇక్కడ 10/31 అంటే అప్రాక్సిమేట్గా 1/3. 1/3 అంటే 33.33%. అంటే ఇక్కడ ఎక్కువ తగ్గింది, అంటే డినామినేటర్ ఎక్కువ తగ్గింది దాన్ న్యూమరేటర్. సో డినామినేటర్ తగ్గింది కాబట్టి రేషియో వాల్యూ పెరుగుతుంది. సో దిస్ వాల్యూ ఈజ్ బిగ్గర్ దాన్ దిస్ వన్. సో విచ్ వన్ ఈజ్ బిగ్గర్? 19/21 ఈజ్ బిగ్గర్. నెక్స్ట్ వీడియోస్లో వీటిపైన మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. అండ్ ఇక నుంచి ప్రతిరోజు అట్లీస్ట్ 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో 1 ఇయర్లో అట్లీస్ట్ 3000 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి. అది నా టార్గెట్. యాప్టిట్యూడ్, రీజనింగ్. సో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ, CHSL కానీ, గ్రూప్ 1, యూపీఎస్సి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అన్నిటికీ ఈ ఛానల్ వన్ స్టాప్ సొల్యూషన్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో నుంచి మీరు అట్లీస్ట్ ఒక పాయింట్ అయినా నేర్చుకుని ఉంటే ప్లీజ్ లైక్ ద వీడియో. ఈ వీడియో వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ దెమ్. అదేవిధంగా మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.